వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సమయం సాయంత్రం కావస్తోంది. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే కెనాల్ రోడ్ అది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డు ఒక్కసారిగా హారన్ల శబ్దంతో మారుమోగుతోంది. సాంకేతిక లోపంతో రోడ్డు మధ్యలో ఆగిపోయిన ఒక లారీ దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను స్తంభింపజేసింది. సమయం గడుస్తుంది. ట్రాఫిక్ జామ్లో 2 108 వాహనాలు చిక్కుకుపోయాయి. అందులో ఆసుపత్రికి వెళ్ళవలసిన అత్యవసర రోగులు. మరోపక్క పురిటి నొప్పులతో నరకం చూస్తున్న ఓ నిండు గర్భిణి ప్రైవేటు వాహనంలో విలవిల్లాడుతోంది. క్షణం ఒక యుగంలా గడుస్తోంది. అందరిలోనూ ఆందోళన, నిస్సహాయత. పోలీసులు రాలేదా, ఎవరు పట్టించుకోరా అని జనం అనుకుంటున్న సమయం అది. సరిగ్గా అప్పుడే ఆ జన సందోహం మధ్య నుంచి ఒక కాకి చొక్కా కనిపించింది. ఆమె డ్యూటీ అక్కడ కాదు. ఆమె రంగంపేటలో విధులకు వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ జయ. ఆమె ఒంటరిగా లేదు, తన చంకలో ఓ పసిపాప కూడా ఉంది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? నా చేతిలో చంటి బిడ్డ ఉంది, నా డ్యూటీ ఇది కాదులే అని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అందరిలా ఆమె కూడా అలా చేస్తే ఈరోజు ఆమె గురించి ఎందుకింత గొప్పగా మాట్లాడుకుంటాం? వెంటనే ట్రాఫిక్లో ఉన్న నగరం అనుభవిస్తున్న గర్భిణి బాధను అర్థం చేసుకుంది ఆ కానిస్టేబుల్. ఆమెలోని పోలీసు రక్తం బాధ్యతను గుర్తు చేసింది. వెంటనే రంగంలోకి దిగారు. తల్లిలా బిడ్డను లాలిస్తూనే పోలీసులు కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్రాఫిక్ను క్లియర్ చేయడం మొదలుపెట్టారు. దుమ్ము ధూళి హారన్ల మోత మధ్యలో ఆ చంటి బిడ్డను గుండెలకు హత్తుకొని ఆమె చూపిన తెగువకు ఆగిపోయిన వాహనాలు దారిచ్చేశాయి. గంట సేపటికి నరకం ఆమె చొరవతో తొలగిపోయింది. అంబులెన్సులు కదిలాయి. ఆ గర్భిణిని ఆసుపత్రికి చేర్చగలిగారు. రంగంపేటలో డ్యూటీకి వెళ్తూనే దారిలో కనిపించిన కష్టాన్ని తన డ్యూటీగా మార్చుకున్న జయ గారికి సెల్యూట్ చేయకుండా ఎలా ఉండగలం? కాకి యూనిఫామ్ వెనక ఒక మాతృమూర్తి ఉంటుందని, ఆ అమ్మతనానికి ఎంతటి కష్టాన్నైనా తీర్చగల శక్తి ఉందని జయ గారు ఇప్పుడు నిరూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానిస్టేబుల్గా వృత్తిరీత్యా తన విధులు నిర్వర్తిస్తూనే మరొక వైపు తన చంటి బిడ్డను తన చంకలో పెట్టుకొని ఆ చంటి బిడ్డను కూడా తను లాలిస్తున్నటువంటి తీరు అక్కడున్నటువంటి అనేక మంది తల్లులందరికీ కూడా కళ్ళలో నుంచి ఒక ఆనంద బాష్పాలు లేక భావోద్వేగపూరితమైనటువంటి కన్నీళ్ళు అక్కడ వచ్చాయి. మిగతా పబ్లిక్ అందరూ కూడా ఈ దృశ్యాలను చూసి ఆమెకు సెల్యూట్ చేస్తూ, ఇలాంటి పోలీస్ కదా మనకు ఉండాల్సింది, ఇలాంటి పోలీసులు ఉన్నంతకాలం మనకు ఎలాంటి ఢోకా లేదు, మన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా వారు నిశ్చింతగా వారి వాహనాలలో అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. మీరు ఏ స్టేషన్ పెడతామా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.